ఏపీలో ఇప్పటికే షర్మిల వైసీపీ అధినేత సీఎం జగన్ కి ఊహించని బిగ్ షాక్ ఇవ్వగా దాని నుండి తేరుకోకముందే ఇప్పుడు మరో చెల్లెలు వైసీపీని దెబ్బ కొట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరో కాదు, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన చరిత్ర కలిగిన వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి. ఆయన హత్య తర్వాత ఆయన కుటుంబ సభ్యులెవరో ఆ పార్టీలో కానీ మరే పార్టీలో కూడా చేరలేదు. కానీ వివేక హత్య దర్యాప్తు సందర్భంగా బయటపడ్డ విషయాల నేపథ్యంలో వైఎస్ కుటుంబమే తన తండ్రికి అన్యాయం చేసిందని భావిస్తున్న వైఎస్ షర్మిల ఆ మేరకు కీలక అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యర్థిగా ఉన్న టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు చర్చలు జరిపిన సునీతారెడ్డి ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన తండ్రి వివేక హత్య దర్యాప్తు విషయంలో తనకు అండగా నిలిచిన సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల నియమితులవ్వడం అన్న జగన్ పై రాజకీయ పోరాటానికి శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆమెతో సునీతారెడ్డి జత కట్టబోతున్నారు. సునీతారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ నెల 21న పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టబోతున్నారు. అదే సమయంలో సునీతారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఖాతాలో తొలి సక్సెస్ అని చెప్పొచ్చు. ఇప్పటికే తండ్రి వివేక కేసు దర్యాప్తుకు సహకరిస్తూ బిజీగా ఉంటున్న సునీత ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి తన పోరు కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా త్వరలో ప్రకటన చేయవచ్చని సమాచారం. సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ఇస్తే ఆమెకు పులివెందుల అసెంబ్లీ సీటు లేదా కడప ఎంపీ సీటు కేటాయించేందుకు ఆ పార్టీ సిద్ధంగానే ఉంటుంది. అలాగే విపక్ష టీడీపీ, జనసేన కూడా ఆమెకు మద్దతిచ్చే అవకాశం కూడా ఉంది. అటు కడప ఎంపీ సీటులో షర్మిల పోటీ చేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే షర్మిల, సునీత జోడీ వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇదే జరిగితే అధికార వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.